ఇగో మా నాయన తరానికి ఇప్పటి మా తరానికి వ్యవసాయంలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఒకసారి చూడండి. మా నాయన వ్యవసాయం చేసినప్పుడు మొత్తం ఆహార ధాన్య పంటలే పండించేది. పెసళ్ళు, బొబ్బర్లు, మన అలసందలు, పల్లికాయ, మాయజొన్నలు, ఇంకా ఇట్లాంటివి. ఇక మొక్కజొన్న ఉన్నా కానీ మన దేశ వాళ్ళు మొక్కజొన్న ఇవే వాడేది. అయితే వాళ్ళు చూడండి, వాళ్ళు మొట్టమొదటిగా దుక్కి దున్నుకుంటారు. ఎడ్ల వలై వాళ్ళే. తర్వాత పెంట మట్టి, చెరువు మట్టి ఇవి కావాలి కదా, ఎక్కడిది అది వాళ్ళే తోలుకుంటారు. వాళ్ళకు పశువులు ఉండేది కాబట్టి మొత్తం పెంట మట్టి వాళ్ళదే. తర్వాత ఇంకేం కావాలి మనకు, తర్వాత విత్తనాలు వాళ్ళకు పల్లికాయ అయితే గాబులల్లో దాచుకునేది, పెసళ్ళు గాబులు, గుమ్ములు, వడ్లు కూడా గుమ్ములల్లో దాచుకునేది. అట్లనే మొక్కజొన్న అయితే జడలు కట్టేసి సూర్యులకి వేలాడదీసేది. సరే, మొత్తానికైతే విత్తనాలు కూడా వాళ్ళే. తర్వాత ఇంకేంది, విత్తనం వేసేటప్పుడు నాగలు కట్టుకునేది వాళ్ళే. మా నాన్న ముంగడ దున్నుతా అంటే అమ్మ వెనక వేసుకుంటూ పోయేది, ఎటువంటి ఖర్చు లేదు. తర్వాత ఏమున్నది, ఇక మళ్ళీ దానికి ఏదో కొంచెం పెరిగినాయి, సస్యరక్షణ మందులు కావాలి. ఏముంటుంది ఆ రోజులల్లో, ఒక్క నవాక్రాన్ అంటే మోనోక్రోటోపాస్ ఒక్కటి తప్పితే ఏ ఒక్క పురుగు మందు కూడా ఆ మొట్టమొదట్లో వచ్చిన దాఖలాలు లేవు. సరే, వాళ్ళు పురుగు మందులు వాడినరా? అస్సలే వాళ్ళే. తర్వాత ఏముంది, ఇంకా తర్వాత దశ నూర్పిడి. పెసళ్ళు ఉన్నాయి. పెసళ్ళు అంటే పెసరకాయ తెంపితే అప్పుడు మొత్తం ఎట్లుండేదంటే పాల్లో చెప్పుకునే ఉండేది. సపోజ్ 8 పాలు పెడితే 2 పాలు మీకు, 6 పాలు రైతులకు, అట్లా ఉండేది. ఇంకా పల్లికాయ కనుక తెంపితే గంపల లెక్కన ఉండేది. గంపకి 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది. తర్వాత దోషుడు పల్లికాయ గంపకు చొప్పున పెట్టేది. మాయజొన్నలు వాళ్ళే కోసుకునేది, నూర్పిడి చేసుకునేది. ఇట్లా మొత్తం కూడా వాళ్ళ చేతుల మీదనే వెళ్ళిపోయేది. మరి ఇప్పటి తరం, మా తరం ఎట్లుంది? ఫస్ట్ దుక్కి దున్నాలి. ఏం కావాలి? ఎడ్లు లేవు, ట్రాక్టర్లే. తర్వాత దుక్కి దున్నాక విత్తనాలు కావాలి. ఎక్కడుంటాయి? షాపుల గురుకుడే, విత్తనాలు లేవు. తర్వాత ఎరువులు కావాలి కదా, ఎరువులు ఏమున్నాయి? ఎడ్లున్నాయా? పశువులు ఉన్నాయా? లేవు. మళ్ళీ ఎక్కడికి? సేంద్రియ రసాయనిక ఎరువులకు వెలుడే. ఇంకేమున్నాయి? తర్వాత సరే, మొత్తానికి పురుగులు వస్తే అప్పుడు సస్యరక్షణ మందులు లేవు. కానీ ఇప్పుడు ఏమున్నాయి? విపరీతంగా ఉన్నాయి. కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు కొడుతూనే ఉంటాం. పంటను కాపాడేదాకా కొడుతూనే ఉంటాం. సరే, ఇష్టం వచ్చినట్టు అంటే ఏ రైతు కూడా అంత దుబారాగా చేయడు. పంటను కాపాడుకునే దాకా కొడుతూనే ఉంటాం. తర్వాత ఏముంది? నూర్పిడి అంటే ఇప్పుడు మాకు మొత్తం హ్యాండ్ పవర్ మొత్తం తగ్గించినాము. అటు గవ్వ రాకట్లేదు, గడియ రీకం లేదు, ఏదో శాస్త్రం ఉంటుంది కదా, అట్లా. సరే, అట్లయితే నాలాంటి ఎవడన్నా సరే అమ్మ ఇదేంది ఇదంతా, ఓ సంవత్సరం బీడు ఉంచుదాం, వచ్చే సంవత్సరం మంచిగా పండుతుంది కదా అనేసి అంటే, ఇక పక్కనోడు ఎట్లా మాట్లాడతాడంటే, అరే భయ్ వానికి చేత కాదు, వాడికి ఎక్కడ చేతనవుతుందిరా, వాడు పంట వేయడరా, అదిరా ఇదిరా అనేసి 100 వంక ఉండేది. కరెక్ట్గా ప్రతి ఊళ్ళో ఉండేది. ఊళ్ళో ఒక్కడో ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే, సపోజ్ ఏదైనా కొత్తగా మనము స్టార్ట్ చేద్దాము అనేసి అంటే, వాడు వచ్చేసి అరే వీడు అది చేస్తాడాటరు, ఇది చేస్తాడాటరు అనేసి వాడు దెప్పి పొడుస్తాడు. సరే, నేను 14-15 సెరికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు, నేను బావి దగ్గర ఒక 4 లక్షలు పెట్టి షెడ్ కడతా అంటే, నా దగ్గరికి వచ్చేసి చాలామంది డిస్కరేజ్ చేసింది. అరే గిడ 4 లక్షలు పెట్టి కట్టి ఏంద్రా, ఏమొస్తుందిరా అనేసి చాలామంది అన్నారు. సరే, ఏదో వాళ్ళు ఇచ్చే సబ్సిడీ తోటి కొంత నా అమౌంట్ తోటి కట్టుకున్నా. సరే, ఒక 7-8 ఏళ్ళు నేను సక్సెస్ అయినా, బాగుంది. అయితే ఇక్కడ ఒకవేళ నేను ఫెయిల్ అయ్యేది ఉంటే, అరే వీడు ప్రతి దాంట్లో వెళ్ళి పెడతారా, వీడికి ఎక్కడ ఉన్న కాడ ఉండడరా అనేసి అంటారు. అదే నువ్వు సక్సెస్ అయినావు అనుకో, అమ్మ పర్లేదురా, వాడు గ్రేట్ రా, ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాడు, వాడు మంచిగా సక్సెస్ అవుతాడు రా అనేసి అటు అంటారు, ఇటు అంటారు. అట్లా ఊళ్ళో ఓ 10-15 మంది ఉంటారు ఇట్లా అనేటోళ్ళు. అది నీ ఇంటి పక్కనే ఉండొచ్చు, మన వెంటనే కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రతి యువకుడు మీరు పోయేటప్పుడు చిన్నగా పోయి పెద్దగా సక్సెస్ కొట్టండి. తర్వాత వ్యవసాయం అంటే వరి, మొక్కజొన్న, పత్తి, ఈ 3 అయిపోయింది ఇప్పుడు మొత్తానికి మన తెలంగాణలో. ఈ 3 తప్పితే ఇప్పుడు ఇంకా ఏం లేదు. ఇవి పండిస్తాం మనం గవర్నమెంట్ని, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ అది గుంటలేదు ఇది గుంటలేదు అనేసి నిందిస్తాం. మనం ఒక్కటే ఆలోచించాలి, ఏంటంటే వ్యవసాయానుబంధ రంగాలు చాలా ఉన్నాయి. గొర్రెల పెంపకం, బర్రెల పెంపకం, మన పట్టుపురుగుల పెంపకం అని, అది ఆక్వాకల్చరు, ఫ్లోరికల్చర్, ఏది పూల పెంపకము, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఏదో ఒకటి ఎన్నుకొని చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి మనం. అంతేగాని కమర్షియల్గానే వెళ్ళిపోతాం, ఇదే పంటలు పండిస్తాం అంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ తెలుసుకొని మనం ఏది పండించినా కొనే మొగాడు కావాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, పండించేవాడు మొగాడైతే పంటను పండించి అమ్ముకునే వాళ్ళు వాడే మొనగాడు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి యువకులు అంటే ఇప్పుడు వచ్చే రైతులు, మన ఏది వ్యవసాయంలోకి అసలు ఎవడు రావద్దు అంటున్నా సరే, ఒకవేళ తప్పిదారి వస్తే మాత్రం ఒక్కసారి మీరు
ఇట్లా చిన్న చిన్నగా వెళ్ళి పెద్దగా వెళ్ళండి. అంటే మా నాయనల తరానికి ఇప్పుడు మా తరానికి ఇంకా ముందున్న ఫ్యూచర్ తరానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి ఆలోచించి వ్యవసాయంలోకి రండి. ఉంటానండి. జై జవాన్, జై కిసాన్.